ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడి. 1 తిమోతికి వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యము. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచవద్దు అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. మనం సుఖంగా జీవించటానికి మన దేవుడు సమస్తాన్ని మనకు దయచేయును. ఆయన మనకు ఆదేశించినదేమనగా, నా యందు నిలిచియుండి నా మీద ఆధారపడుడి అని మాత్రమే ఆయన కోరుచున్నాడు. కనుక మనం సమస్త విషయాలను బట్టి ప్రార్థించబద్దులమై ఉన్నాము. ఇదే సత్యాన్ని మనం బైబిల్లో చదివి ఉన్నాము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. ఒక బీద కుటుంబం తన కుమార్తె వివాహం కొరకు ఎంతో కష్టపడి ఒక సంబంధాన్ని కుదుర్చుకున్నారు. వివాహ ఏర్పాట్లన్నీ చేశారు. వివాహ దినము వచ్చేసింది. వివాహం పూర్తి కావడానికి కొంత ధనము తక్కువైనట్లుగా వారు గమనించారు. వివాహ ఖర్చుల నిమిత్తం సహాయం చేస్తామని వాగ్దానం చేసిన వారందరూ మాట తప్పారు. నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళారు. ఆ సమయంలో కూడా వారు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించారు. వివాహం రోజున పొద్దున్నే ఒక వ్యక్తి వారిని వెతుక్కుంటూ వచ్చాడు. సార్, మీరు నాకు కొంతకాలం క్రిందట డబ్బులు సహాయం సర్దుబాటు చేశారు. ఆ తర్వాత నేను విదేశాలకు వెళ్ళాను. బాగా సంపాదించుకొని ఈరోజే ఇక్కడికి వచ్చాను. రాగానే మీ కుమార్తె వివాహం విషయం మా ఇంట్లో వారు మాకు తెలిపారు. మీకు డబ్బులు అవసరమైనట్లదని గ్రహించి నేను మీ డబ్బులు తీసుకొని వచ్చాను. మీరిచ్చిన డబ్బులు తీసుకోమని చెప్పి కొంత పైకం చేతిలో పెట్టి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి సరిగ్గా అవసరమున్న సమయానికి వచ్చి తిరిగి పైకం చెల్లించాడు. వెంటనే ఆ కుటుంబం అంతా మోకరించి హృదయపూర్వకంగా ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించారు. ప్రభువు తగిన సమయంలో సహాయాన్ని పంపినందుకు స్తోత్రాలు చెల్లించారు. ఈ వాక్య భాగం ఎంత సత్యమైందో కదా. కనుక దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యము. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువా, నీవు అద్భుతాలు చేసే శక్తి సంపన్నుడవు. నీ యందు నమ్మికతో మేము మీ తట్లు చూచినట్లు మాకు నేర్పించుము. మా జీవితంలో ఇంకా ఆశ్చర్య కార్యాలను చూచు కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.